ఇక అతని దగ్గర ఉన్నటువంటి ఒక అస్త్రం ఎవరయ్యా అంటే అద్భుతమైనటువంటి బ్రహ్మాస్త్రం లాంటి వాడు ఆయన సోదరుడు కుంభకర్ణుడు. ఈ కుంభకర్ణుణ్ణి నిద్ర లేపి అరే రాముడు యుద్ధానికి వచ్చాడురా, నువ్వు యుద్ధం చేసి కాపాడాలి అంటే కుంభకర్ణుడు అంటాడు, అరే సీతను తెచ్చేటప్పుడు నాకు చెప్పావా, నువ్వు ఇంత గోల చేసినప్పుడు నాకు చెప్పావా, వాళ్ళ యుద్ధం వస్తే లేపి చెప్తావు, అయినా సరే నీకు ఒక మాట చెప్తాను, నువ్వు ఎందుకు ఇంత తప్పు పని చేశావు, మనం కామరూపధారులం కదా రాక్షసులం అంటే, రాముడి వేషం వేసుకొని రాముడి ధనస్సు పట్టుకొని సీత ముందరకెళ్తే సీత రామాని నీ వెంట వస్తుంది కదా, రే తమ్ముడు ఆ పని కూడా చేశాను రా, నేను రాముడి వేషాన్ని నేను వేసుకున్నాను, కాకపోతే ఆ రాముడి వేషం నేను వేసుకున్న తర్వాత నా భార్య తప్ప మిగతా అందరూ తల్లుల్లాగా కనిపిస్తున్నారా, తల్లిలాగా కనిపించేటువంటి సీత దగ్గరికి వెళ్ళి నేనేం చేస్తాను, కాబట్టి రాముడి వేషానికే అంత గొప్పతనం ఉందిరా, అందుకని రాముడి వేషం నా దగ్గర పనిచేయలేదురా అని చెప్తాడు.